ఈ కుల మీడియాను బీఆర్ఎస్ ఎదుర్కోగలదా? ఇది పెద్ద టాస్క్ ఇప్పుడు నిజంగా కూడా. ఎట్లా ఉంటుందంటే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఒక పెద్ద పులి మీద సవారి లెక్క ఉన్నది. మీడియాతో మరీ ముఖ్యంగా కులగజ్జి మీడియా, అది చాలా డేంజర్. అది పగబట్టిందంటే చాలా స్మూత్గా నరుక్కుంటూ వస్తుంది. ఎక్కడ ఏ రకంగా రాసుకుంటారో ఆ రకంగా రాసుకుంటూ వస్తుంది. మీడియా అనేది చాలా పవర్ఫుల్. బీఆర్ఎస్ వాళ్ళకేం సోయి లేదు. అది ఆ సోయి లేక అధికారంలో ఉన్నప్పుడు వదిలేసారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వదిలేసారు, అన్ని రకాలుగా మీడియా నిర్లక్ష్యం చేసారు. కానీ ఇప్పుడు అదే మీడియాతో పెట్టుకున్నారు వీళ్ళు. మరి అది దాని మీద వీళ్ళు విజయం సాధిస్తారా, లేకపోతే వీళ్ళు దాని చేతిలో ఓడిపోతారా, దాని చేతిలో నలిగిపోతారా? ఏం జరగబోతా ఉంది అది కూడా మనమే తీసుకున్నాం వార్తని. చూడండి ఒకసారి ఇక్కడ. కుల మీడియాను బీఆర్ఎస్ ఎదుర్కోగలదా? కేసీఆర్ వ్యూహం ఏంటి? మీడియా, కాంగ్రెస్ మీడియా, కుల మీడియా దాడిని తట్టుకునేది ఎలా? మీడియా అంటే న్యూట్రల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా. కుల మీడియా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5, మహాన్యూస్, ఈనాడు, ఈటీవీ అనేటువంటి కుల మీడియా, కులగజ్జి మీడియా. మీడియాను ఎదుర్కోవాలి. కాంగ్రెస్ మీడియా, ఈ వెలుగు, V6 ఇట్లాంటి కాంగ్రెస్ పత్రికలు, కాంగ్రెస్ మీడియా. దాంతో బిగ్ టీవీ స్వేచ్ఛ అనేటువంటి పత్రిక, ఇది కాంగ్రెస్ మీడియా, ఫక్త్ కాంగ్రెస్. ఎలాగైతే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా టీ న్యూస్, నమస్తే తెలంగాణ ఉంటుందో అలాగే ఫక్త్ కాంగ్రెస్ ఛానల్ అయినటువంటి V6, ఫక్త్ కాంగ్రెస్ ఛానల్ అయినటువంటి వెలుగు పేపరు, బిగ్ టీవీ, స్వేచ్ఛ, ఇంకా దానికి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని డిజిటల్ పేపర్లు, ఇవన్నీ కూడా దిశ లాంటి పేపర్ కూడా కాంగ్రెస్కు ఫక్త్గా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. వీళ్ళని ఎదుర్కోవాలి, మీడియాను ఎదుర్కోవాలి. మీడియా అంటే ఏంది? TV9, NTV ఇట్లా కొన్ని ఛానళ్ళు ఉన్నాయి. ఇంకా ఇవి 2-3 ఉంటాయి. ఇవి కొంత అధికారం ఎక్కడున్నా కొంత న్యూట్రల్గా వ్యవహరించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో కాబట్టి వాటిని ఎదుర్కోవాలి, కాంగ్రెస్ మీడియాని ఎదుర్కోవాలి, కులగజ్జి మీడియాని ఎదుర్కోవాలి. కులగజ్జి మీడియా ఏది? ఈ TV5, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహాన్యూస్, ఈటీవీ, ఇవన్నీ కులగజ్జి మీడియాలు. ఈ మూడింటిని ఎదుర్కొని తట్టుకొని ఆ దాడిని తట్టుకోగలదా మరి బీఆర్ఎస్ పార్టీ? అధికారం కోల్పోయాక పూర్తిగా సోషల్ మీడియా, యూట్యూబ్నే నమ్ముకున్నట్టు అయినాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత పూర్తిగా సోషల్ మీడియాని నమ్ముకున్నారు. యూట్యూబ్ని, సోషల్ మీడియాని మాత్రం నమ్ముకున్నారు. సోషల్ మీడియాలో కొన్ని హ్యాండిల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే నమ్ముకొని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అది చేస్తా ఉన్నారు మీడియా పరంగా. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మీడియాను బిల్డ్ చేసుకోలేకపోయినా గులాబీ పార్టీ, ఆ సోయి ఉంటే వాళ్ళకి ఆ సోయి లేదు. ఒక పార్టీ మీద ఒక ముందు చూపు లేదు, ఉండదు. ఎవడన్నా చెప్పినా కానీ వినే సోయిలో వీళ్ళు ఉండరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి ఆ సోయి వీళ్ళకి లేదు. ఇక 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మీడియాను బిల్డ్ చేసుకోలేకపోయినా గులాబీ పార్టీ. మీడియా హౌస్ ఉన్న వివేక్ వెంకటస్వామి బీజేపీలోకి పోయి ఆ తర్వాత బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయ్యింది. ఇప్పుడు మంత్రి కూడా అయ్యిండు. అదే V6 వెలుగు. ఇక అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పాట వాడిన మీడియా సంస్థలు కేసీఆర్ కుర్చీ దేగానే కారు పైన రివర్స్ అటాక్ చేసారు, స్టార్ట్ చేసినాయి. అలాగే అధికార పార్టీ అన్నతోటి ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద రెచ్చిపోతా ఉంది ఈ కుల మీడియా. ఇక జగదీష్ రెడ్డి మొదలుపెట్టిన స్లాటర్ హౌస్ లో ఏరివేత కార్యక్రమం కొనసాగుతుందా, లేకపోతే వాళ్ళతో కాంప్రమైజ్ అవుతారా? కొనసాగుతుందా లేకపోతే వాళ్ళతో కాంప్రమైజ్ అవుతారా? మీడియాపై పోరు బీఆర్ఎస్ కు ప్లస్ అవుతుందా లేకపోతే మైనస్ అవుతుందా? కేసీఆర్ రాజకీయ మీడియా వ్యూహాలపైన ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే నడుస్తూ ఉంది మిత్రులారా. దీంట్లో ఒక ప్రధానమైనటువంటి మాట ఉన్నది, ఇది చూడండి ఒకసారి. ఇగో, కుల మీడియాతో పెట్టుకోవడం అంటే పులి మీద సవారే. దాని మీద సవారీ అంత ఆషామాషి వ్యవహారం కాదు. పులి మీద కూర్చొని సవారీ చేస్తే బరాబర్ చేయాలి. అది అలసిపోయేదాకా, చావుకు దగ్గరయ్యేదాకా, నోట్లో నుంచి రక్తపు గడ్డలు కక్కేదాకా, ఇక వదిలేయి నా బతుకు నేను బతుకుతా అని అలసిపోయేదాకా సవారీ చేయాలి పులి మీద. అప్పుడే ఆ పులి మన కంట్రోల్లోకి వస్తుంది. అంతేకాని మధ్యలో దిగేశామా అదే పులి మనల్నే తినేస్తుంది. సేమ్ కుల మీడియా కూడా అంతే. కుల మీడియాతో పెట్టుకుంటే దాని లెక్క తేలేదాకా వదిలిపెట్టొద్దు. తాడో పేడో తేల్చేయాలి. ఏ రాజకీయ పార్టీ కూరలు చూసుకొని ఎగిరెగిరి పడుతుందో లెక్క పెట్టి పట్టుబట్టి ఆ కూరలు పట్టుకొని పీకేయాలి. లేదంటే అదే కుల మీడియా విషపు కూరల్లో నగిలిపోక తప్పదు. ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న లక్ష్యాలు కూడా ఇవే. కుల మీడియాతో పెట్టుకొని దాని విషకూరలు పీకేస్తుందా లేక మధ్యలోనే వదిలేసి దానికే బలైతుందా? తెలంగాణ కోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఛేదించి డజన్ల కొద్ది సమైక్య నాయకులను, సమైక్య పాలకులను ఎదుర్కొన్న కేసీఆర్ కు ఈ కుల మీడియాను తుదముట్టించడం పెద్ద పనేం కాదు. కానీ వచ్చిన తెలంగాణను తెరలు చేద్దామని నక్కజిత్తులా కుట్రలు చేసినటువంటి కులగజ్జి నాయకుడిని తరిమేసిన కేసీఆర్ కు ఇది పెద్ద టాస్క్ కాకపోవచ్చు. కానీ ఎక్కడో చిన్న డౌట్, అనుమానం. వింటేజ్ కేసీఆర్, వింటేజ్ టీఆర్ఎస్ ను మళ్ళీ చూడగలుగుతామా అని.
మళ్ళీ అధికారంలోకి వచ్చాక పోనీలే అని వదిలేస్తే వాటి విషపు కోరల్లో బలయ్యేది రేపటి తెలంగాణే కదా అన్న అనుమానాలు వస్తా ఉన్నాయి. మరి ఉద్యమ నాయకుడు కేసీఆర్ వ్యూహం ఏంటి? సమైక్య పాలన చీడను వదిలించినట్టు ఈ కుల మీడియా గజ్జిని వదిలించగలడా? తెలంగాణ ఎదురు చూస్తా ఉందని చెప్పేసి మనం ఒక వార్తని ప్రచురించడం జరిగింది. నిజంగానే వాస్తవం మరి ఇది. పులి మీద సవారు లాంటిది. కులగజ్జి మీడియాతోని పోరు అంటే పులి మీద సవారు లాంటిది. పులి మీద సవారు చేస్తే ఆషామాషిగా చేస్తే నడవదు. దాని మీద సవారు చేస్తే ఒక బలంగా ఒక కృతనిశ్చయంతో కూర్చొని అది అలసిపోయేదాకా ఉరికి 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 అలసిపోయేదాకా నోట్లోకి వెళ్ళి రక్తపు గడ్డలు కక్కేదాకా పులి అలసిపోయేదాకా పులి మీద సవారీ చేస్తూనే ఉండాలి. ఆ సవారీ ఎప్పుడు ఆపాలంటే ఇక వదిలేయి నన్ను అని చెప్పేసి ఆ పులి వేడుకోవాలి. ఇక నా బతుకు నేను బతుకుతా, నన్ను వదిలేసేయి, నేను మీ నీరికి రాను, నేను చంపను అని చెప్పేసి వదిలేయాలి. అంతేగాని సవారీ మధ్యలో దిగేసినామా అదే పులి మన మీద పడుతుంది, మనల్ని చంపేస్తుంది. సేమ్ ఈ కుల మీడియా కూడా అంతే ప్రమాదకరం. దీంతో పోరు అంటే లాస్ట్ దాకా తెగించి కొట్లాడేటట్టయితేనే స్టార్ట్ చేయండి. లేదు వదిలేదాం అనుకుంటే మొదట్లోనే వదిలేయండి. దాంతో పోరు పులి మీద సవారు లాంటిది. కానీ ఆ కులగజ్జి మీడియా, ఆ కుల మీడియా తెలంగాణ సమాజానికి ఎప్పటికైనా కూడా డేంజరే. ఎప్పటికైనా ఇవాళ కేసీఆర్ రూపంలో లేకపోతే బీఆర్ఎస్ రూపంలో ఆడికో ఈడికో తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతుంది కొంత ఉన్నారు. కానీ రేపు ఉద్దేశాలు మారిపోతాయి, నాయకులు మారిపోతారు. అప్పుడు ఈ మీడియా, ఈ పచ్చ కుక్కల మీడియా చాలా భయంకరంగా తెలంగాణ మీద, తెలంగాణ రాష్ట్రం మీద పెత్తనం చేస్తుంది. మళ్ళీ తెలంగాణను బానిసలుగా మారుస్తుంది.